ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన తిరుపతి జిల్లా సూలూరుపేటకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలన చేసేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా అధికారుల బృందం సూలూరుపేటకు విచ్చేశారు. సభా ప్రాంగణం ఏర్పాటుకై శ్రీ చంగాళమ్మ ఆలయ సభ అపాచీ పరిశ్రమ, ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల వద్ద జేసీ అధికారులతో సమీక్షించారు. జేసీ డీకే బాలాజీ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులతో సమావేశమై సీఎం సభా ప్రాంగణం ఎక్కడ అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రముని, తహసీల్దార్ కె రవికుమార్, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్, వైసీపీ నేత జెట్టి వేణుయాదవ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 21వ తేదీన సూలూరుపేటకు వరల్డ్ ఫిషరీస్ డే ప్రయుక్తంగా రానున్నారు. దానికి సంబంధించి ఏ వెన్యూలో ప్రోగ్రాం పెడితే బాగుంటుంది ఏంటి అని ప్రిలిమినరీగా ఈరోజు పర్యవేక్షణ జరపడం జరిగింది. ప్రిలిమినరీగా ఒక మీటింగ్ కూడా పెట్టి అధికారులందరూ కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలాగా సిద్ధత చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సో సీఎం గారి ప్రోగ్రాం సజావుగా జరిగేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.